ఉంది. అతనికి ఎట్లాగూ సిగ్గులేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు. అతనికి 1000 నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా. మరి వీటన్నింటి గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది. అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు. జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలిన వాడా మీకు ఆదర్శం? ఇటువంటి నీతి లేనటువంటి వాడా, ఇటువంటి అవినీతి పరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి? వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి. మీరు ఒక చురక వేశారు నిన్న, బాగానే ఉంది అది. ఎందుకంటే ముందు పోలవరం కట్టండి, తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు, పోలవరం, అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు. ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు. అదేవిధంగా ఆ రోజు 95లో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి? లేరు కదా. చంద్రబాబు నాయుడు పక్కకే వెళ్ళిపోయారు కదా. ఎందుకు వెళ్ళారండి మరి? ఆ రోజు 84లో అంత పరిరక్షకులైనటువంటి మీరు 94 వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి? అక్కడ 94 వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి? అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారైనా ఆలోచించారండి? నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి. అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి సానుభూతి చెప్పారండి. కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు? ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు. అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు.
దానికి కారణం 203 సీట్లతో గెలిపించారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కనైతే ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు. ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు, అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న 30 రోజులు కూడా. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు అయితే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం, దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం. వెంకయ్యనాయుడు గారు నేను 78లో కూడా చూశాను అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జైపాల్ రెడ్డి గారు ఉండేవారు. వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ. అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది, మీరు అసెంబ్లీ సమావేశం చేయండి, నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆయన మాటలోనే మీరు ఇంటే అర్థమవుతుంది, అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ని కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీసు వ్యాన్లో కంట్రోల్ రూమ్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక గ్రామం అని కాదు, తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ అందరూ ఒకటయ్యారు. ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు. ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభావాన్ని చూశాను. మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి, ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో ₹1 మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టమైపోయేది. ఆ రోజు ఎంతోమంది సహకరించారు. మాకు తెలియని వ్యక్తులు, ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి, దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే. ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి. రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రింబగళ్ళు మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు ఏం కావాలో చేసిన సందర్భం అది. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా 18 పార్టీలు జమకట్టాయి. ఒకే మాట, ఒకే డిమాండ్. మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. హేమా హేమీలు. ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్పేయి గారు, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవ పొన్నయ్య, ఇలాంటి వాళ్ళందరూ కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు. ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, దత్తాత్రేయ, సుందరయ్య గారు, ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు.
ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత 30 రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, పోరాటాలు చేశారు. అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కాపాడాలి, ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు. సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ ఆవేదన కలుగుతుంది. అదే సమయంలో మా అత్తగారికి అయితే క్యాన్సర్ కూడా ఉండేది. ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, ఆవిడకి క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మర్చిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే